హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యుక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి చల్ల పునుగులు. ఈ పునుగులని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్ లాగా కానీ తీసుకోవచ్చండి. చల్ల పునుగులని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు శనగపిండిని తీసుకుంటున్నానండి. ఈ విధంగా శనగపిండిని తీసుకున్న తర్వాత ముందుగా మనం ఇందులోకి సరిపడా సాల్ట్ని వేసేసుకుందాం. సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే కొద్దిగా వంట సోడాని యాడ్ చేసేస్తున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసేసాను. ఇందులోనే కొద్దిగా పచ్చిమిర్చి తరుగు, అలాగే అల్లం ముక్కలను కూడా వేసేస్తున్నాను. కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే పుల్లటి పెరుగుని యాడ్ చేసుకోవాలండి. అప్పుడే మనకి పునుగులు అనేవి టేస్ట్ చాలా బాగుంటాయి. ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు పుల్లటి పెరుగుని యాడ్ చేసిన తర్వాత ఒకసారి పిండి మొత్తాన్ని మిక్స్ చేసేసుకుందాం. ఈ విధంగా అంతా ఒకసారి చేత్తో కలిపేసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. చూసుకొని వేసేసుకోండి వాటర్ని, లేదంటే బాగా లూజ్గా అయిపోతుంది. ఈ విధంగా చూసుకుంటూ వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని పునుగులు వేసుకోవడానికి తయారయ్యేలాగా పిండిని రెడీ చేసేసుకోండి. ఈ విధంగా చక్కగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలండి. మరి కాస్త వాటర్ని వేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు మనం పిండి అనేది చక్కగా కలిసిపోయింది. ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా బీట్ చేస్తూ కలుపుకుంటే మన పునుగులు అనేవి చక్కగా వస్తాయి. ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, పునుగులను వేసుకోవడానికి పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత చక్కగా దీనిపైన మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పిండిని అలాగే వదిలేయండి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి, మనం పునుగులను వేసుకోవడానికి పిండి అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేస్తున్నానండి. ఆయిల్ అనేది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. ఆయిల్ వేసేసుకొని పిండినంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ విధంగా బాగా బీట్ చేస్తున్నట్టుగా చక్కగా కలిపేసుకోండి. అప్పుడు మనకి పునుగులు అనేవి చక్కగా వచ్చేస్తాయి. ఈ విధంగా కలిపేసుకుంటే మన పిండి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం డీప్ ఫ్రై కోసం సరిపడా ఆయిల్ని వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి చేత్తో కానీ స్పూన్తో కానీ ఈ విధంగా పునుగుల్లాగా వేసేసుకోండి. మీకు చేత్తో వేయడం రానట్లయితే స్పూన్తో కూడా వేసేసుకోవచ్చండి, లేదంటే గరిటెతో కూడా వేసేసుకోవచ్చు. ఈ విధంగా ఆయిల్లో వేయగానే పైకి తేలుతున్నాయి చూడండి, చక్కగా వచ్చేస్తున్నాయి పునుగులు కూడా. ఈ విధంగా పునుగులని ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ చేసి పెడితే పిల్లలు కూడా ఎంజాయ్ చేసేస్తారు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే త్వరగా మాడిపోతాయి, అలాగే లోపల కుక్ అవ్వవు. ఇలా సరిపడా పునుగులను వేసేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇవి కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు ఫ్రై చేసుకోవాలి. ఇక చూడండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి. నేను మరొక వాయి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. చూస్తున్నారు కదా, చేత్తో ఆయిల్లో వేయగానే పైకి తేలుతున్నాయి చూడండి చక్కగా. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే ఇందులో ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకోవచ్చండి. నేనైతే యాడ్ చేయలేదు.
ఈ విధంగా బాండీలో సరిపడా పునుగులని వేసేసిన తర్వాత చక్కగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి. మంటని మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకి పునుగులు అనేవి లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అటు ఇటు రెండు వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే కలర్ అనేవి చేంజ్ అయిపోతాయండి. ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసేసుకొని ఇందాక మన ప్లేట్లోకి వేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే పునుగులు అయితే రెడీ అయిపోయాయండి. ఈ పునుగులకి పల్లీ చట్నీ కానీ అల్లం చట్నీ కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.